నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్నారం మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్క్ నిర్వహించిన అనంతరం మంచిర్యాల డీసీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ జన్నారం మండలంలోని పొనకల్ గ్రామంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఫ్లాగ్ మార్క్ నిర్వహించామని తెలిపారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకం కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రజల భద్రత మా పోలీసుల మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మంచిర్యాల, ఏసీపీ మంచిర్యాల, సిఐ లక్షటిపేట, ఎస్ఐ జన్నారం, ఎస్ఐ దండేపల్లి గార్లు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి పంపిణీని వేగవంతం చేసిందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ ఓలేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పలువురు కళ్యాణ్ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అలాగే మండల కేంద్రంలోని వంశీ కాంప్లెక్స్ ముందు పేదలకు అన్నదానం నిర్వహించారు.
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం దేవస్థానం అట్టహాసంగా కాణిపాకం ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా మణినాయుడు ప్రమాణ స్వీకారం. చైర్మన్ చే ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే మురళీమోహన్. చైర్మన్ మణినాయుడు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, ఆలయ సిబ్బంది. చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. పెద్దలు మాన్యశ్రీ ఈ పదవి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి పాదాభివందనం చేస్తూ, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పదవి కోసం అనంతలు కృషి చేసి నా వెంటనే నన్ను నడిపించిన మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు, నాకు 14 గ్రామ ఉభయదారులకు అందరికీ కూడా నాకు సహాయ శాఖలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్లు కూడా ఎక్కడికి నుంచో వచ్చారు. వాళ్ళకి ఏదైనా చిన్న అసౌకర్యం కలుగుంటే మీరేం బాధపడకూడదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలతో బోర్డు విషయాల్లో కూడా అన్ని విధంగా పెద్దలు వేదిక పైన పెద్దలు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటిస్తూ ఈ యొక్క దేవాలయం గురించి నాకు గతంలోనే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దల సలహాలన్నీ తీసుకొని దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి నా ఛాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఆ భగవంతుడి సాక్షిగా తెలియజేస్తున్నాను. జై హింద్. మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అభ్యర్థి మ్యాదరి రామకృష్ణ గారిని ఘన విజయంతో గెలిపించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే బ్యాట్ గుర్తుపై ఓటు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మక అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్య మరియు వైద్య రంగాల్లో తీసుకున్న సంస్కరణలను ప్రజలకు వివరించారు. మీ అందరికి తెలిసి ఉంటుంది పాటికి నన్ను కూడా పిచ్చోళ్ళు అంటారు. అందరు అంటారు రాజకీయంలో మంచితనం పనికి రాస్తారు, నువ్వు పిచ్చోళ్ళు నన్ను తిరుగుతుంటారు, నన్ను ఎప్పుడు నవ్వుతుంటారు నన్ను చూసి. నేను ఎప్పుడు బడులు, మా వల్ల పెన్షన్ లేని, మా వల్ల బీడీ పెన్షన్ లేదని అందరూ. మనం బతుకు తెరువు కోసం పోయేది కర్మభూమి అంటాం దాన్ని. జన్మభూమి అంటే పుట్టిన ఊరు. మన ఊర్లో ఇప్పుడు దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా? దుబాయ్ పోయిన వాళ్ళు? దుబాయ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు ఒకసారి. దుబాయ్ పోయిన వాళ్ళు ఒక మస్తు మంది చేతి ఎత్తురు. అంటే వాళ్ళు మన ఊరోళ్ళు కాదా? ఇక వాళ్ళు మన ఊరోళ్ళేనా కాదా? మన బిడ్డలే కదా వాళ్ళు. మరి గీ పిల్లగాడు కూడా పని చేసుకొని పోయిండు. మరి నేను కూడా ఏదో పని చేసినా, నేను కూడా హైదరాబాద్ లో పని చేసినా, ప్రపంచ దేశాలన్నింటిలో పని చేసినా. మరి నేను ఈ ఊరోని కాదా? నేను నా ఊరు పుట్టిన ఊరికి ఇదే కదా, రాఘవపేట కదా. మరి దయచేసి ఇవి కాదు రాజకీయం అంటే. ఆ ఊరోడు కాదు, ఈ లంగముచ్చెట్లు ఏమైంది గిట్లనే చేసి 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 మన దేవుడు లాంటి కేసీఆర్ని ఓడగొట్టిండ్రు అందరు కలిసి. గిట్లనే పుకార్లు, పిచ్చి మాటలు, గలీజ్ మాటలు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రజలకు ఒక అవగాహన ప్రకటన విడుదల చేశారు. వైరల్ జ్వరాల గురించి ఆందోళన చెందుతున్న వారికి వైరల్ జ్వరాల నుండి ఎలా సురక్షితంగా ఉండాలో ఇక్కడ ఉంది. దోమలను నివారించండి మరియు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ కుటుంబంలో ఎవరికైనా వైరల్ జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడి నుండి చెకప్ తీసుకోండి. మీ కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో అతని నుండి విందాం. నమస్తే, నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, వైద్య నోడల్ అధికారిని. ఈరోజు ఎటు చూసినా సీజనల్ డిసీజెస్ ద్వారా వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వస్తున్నటువంటి పరిణామాలలో ఈరోజు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వయసు పైబడిన వారికి ఎక్కువ శాతము రోగాలకు బారిన పడుతున్నటువంటి పరిస్థితి. మరి సీజనల్ డిసీజెస్ లో ఈరోజు చూస్తూ ఉంటే ఈ చలికాలంలో కావచ్చు, ఈ వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, ఈ వర్షాకాల ప్రభావం వల్ల వైరల్ ఫీవర్ అనేది చాలా మేరకు మనం చూస్తూ ఉన్నాం.
మరి ఈ వైరల్ ఫీవర్కి ముఖ్య కారణం ఏం జరుగుతా ఉందంటే మనము అజాగ్రత్తగా ఉండడము, మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడము, మనం వ్యక్తిగతంగా నీట్ గా కావచ్చు హైజీనిక్ కండిషన్ ని మెయింటైన్ చేయకపోవడము, మరి అదే విధంగా ఏదైతే పిల్లలకు చిన్న చిన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి వారికి కూడా మనము నిత్యము వేడి పదార్థాలు కావచ్చు, తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు, ఏ మాత్రం అజాగ్రత్తలోనైనా కానీ వెంటనే ఈ సీజనల్ డిసీజెస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోనయ్యే పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఒకసారి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనకు అర్థమవుతా ఉంటుంది. వైద్య వ్యవస్థ, వైద్య భారత్ కావచ్చు చెప్పేది ఒకటే, మనము వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే దాన్ని నివారించడానికే ప్రథమ నివారణ చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ప్రతినిత్యము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటిని కట్టుదిట్టం చేస్తూ నివారించడానికి అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. ఈ రోజు నీలోఫర్ ప్రాంతంలో కూడా మనం చూస్తా ఉన్నాము, ఎటు చూసినా వేలాది మంది. మరి ఇది చిన్నపాటి అజాగ్రత్త వల్ల వచ్చే దాదాపుగా 100 మందిలో 45% ఈ రోజు మనం ఏదైతే వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తల వల్లనే ఈ రోజు ఇలాంటి వ్యాధులు ప్రబలుతా ఉన్నాయి. కాబట్టి నిమోనియా కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఏది చూసినా కానీ హాస్పిటల్ అక్వైర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏది చూసినా మన అజాగ్రత్త వల్లనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్య వ్యవస్థ నుంచి, వైద్య శాఖ నుంచి మేము తెలియజేసేది ఒకటే, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీట్నెస్ ని మెయింటైన్ చేయండి. అదే విధంగా ఏదైతే మనము దోమల వల్లనే ఈ రోజు ఫీవర్స్ అనేది ప్రబలుతా ఉన్నాయి. దోమలు రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి బూడిద ప్రాంతాలు కావచ్చు, బురద ప్రాంతాలు కావచ్చు, నీటి నిల్వలు లేకుండా ఏదున్నా కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే తప్పకుండా దోమలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏదైతే దోమ కాటు ద్వారా వచ్చేటటువంటి ఈ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులను కూడా మనము కంట్రోల్ చేయవచ్చు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ. జిల్లా నైపేట్ మండల్ నిజాంపూర్ గ్రామం నుంచి మన నరేష్ అనే వ్యక్తి సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది. అది నిజాంపూర్ గ్రామం అండి. నా పేరు సురకత్తుల నరేష్. నేను ఏంటంటే ఇంతకుముందు ఉప సర్పంచ్ కూడా పనిచేసిన. నేను ఏంటంటే డిగ్రీ వరకు చదువుకున్నా, బిఎస్సీ డిగ్రీ. సో మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మా గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి, అభివృద్ధి కార్యక్రమాలు అవి చేయాలని చెప్పేసి మళ్ళీ సార్ నాకు బీసీ జనరల్ సర్పంచ్గా అవకాశం రావడం జరిగింది. సో అట్లా గ్రామ ప్రజలందరూ కూడా నాకు అది అనుకూలంగా ఉన్నారు. ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా విలేజ్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ దాదాపుగా పెద్ద మొత్తంలో పూర్తి కావడం జరిగింది. ఇంకొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యువత, కొంచెం చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది. చదువుకున్న వాళ్ళు వస్తే కొంచెం ఏంటంటే గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు, మాకేంటంటే ఈ పొలాల్లో రోడ్లు కానీ, లిఫ్ట్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఆ లిఫ్ట్ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా మనము చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంగా రావడం జరిగింది. నాకేంటంటే గ్రామ ప్రజల యొక్క పూర్తి మద్దతు నాకు ఉంది. అందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తాడు, ఎవరికి ఏం మాట్లాడలేదు. సరే, ఇప్పుడు మరి అతను గెలిపిస్తే మరి ఏమైనా పనులు చేయగలుగుతాడా? మరి దేనికోసం ఎన్నుకుంటుంది? చేయగలుగుతాడు. చేస్తా చేయాలి. మీకు ఒక నమ్మకం అనేది ఉందా? ఉంది, 100% గెలిపించాలనుకుంటున్నా. గెలిపించాలి. ఈ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ కానీ ఇంతకుముందు ఉపసభలు చేసిండు, మాకు బాగానే చేసిండు. అందుకోసమే యువకుడని ఎన్నుకున్నాను. ఇస్రోజివాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చందం మల్లేష్ కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇస్రోజివాడి గ్రామ ప్రజలను వేడుకున్నారు. కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చందం మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రోజివాడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందం మల్లేష్ మాజీ సర్పంచ్ కొత్తరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇస్రోజివాడి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ముందుకు రాకపోతే మేం ముందుండి పాలకవర్గం నుండి సేవలు చేయడం జరిగిందని తెలిపారు. ఓటేసి కత్తెర మీద ఓటేసి గెలిపియాలి. నాకు మనం ఆల్రెడీ గెలుపు ఖాయమైంది. మన మెజార్టీ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. కాబట్టి కత్తెర మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని మిమ్మల్ని కోరుతున్నాం. నన్ను గెలిపియాలి. మీ సమస్య ఏందో నాకు తెలుసు. నేను గెలిచినాక నేను నా బండిలో తీసుకుపోయి
నా కార్లు ఎక్కించుకపోయి నేను చేయించుకొస్తా, నీకు పింఛన్ పెట్టిస్తా. నేను సర్పంచ్ గెలిచినాక మన గ్రామం సర్పంచ్ చేయిలో ఉంటుంది, ఏదైనా మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను గుర్తుంచుకుంటా. మన ఈ ఇండ్లకించి ఫస్ట్ సమస్య నేను ఇది క్లియర్ చేస్తా. నా పని చేస్తాను చేయలేవని నా వచ్చి అడగచ్చు మీరు, సరేనా? సర్పంచ్ నిలబడ్డ మాజీ ఉప సర్పంచ్ని. గతంలో ఏమేమి చేసినా మీకు అన్నీ తెలుసు. ఇక ముందు విద్యాయతకుండా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పని చేస్తాను. కత్తెర గుర్తు ఓటేసి నన్ను గెలిపి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటా. మన గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఏముందంటే ఖాళీ ఆల్రెడీ మెజార్టీ దిశగా ప్రయాణిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చిందం మల్లేష్, సర్పంచ్గా మన ఇస్రోజివాడి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో ఉప సర్పంచ్గా కూడా చేశాను. మన గ్రామంలో చాలా వరకు నేను చురుగ్గా పాల్గొన్నాను. చాలా అభివృద్ధి పనులలో, గ్రామ సమస్యలలో ముందుండి పనిచేశాను. ఇక ముందు కూడా నన్ను సర్పంచ్గా గెలిపించిన తర్వాత కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నా యొక్క ముఖ్య ఆశయం. ఆల్రెడీ ఇప్పుడు మనది కత్తెర గుర్తు 2వ నంబర్ ఉన్నది. నేను కుర్మ బిడ్డను. మా కుర్మ కుల సోదరులు మొత్తం మాది 100 కుటుంబాలు, 400 ఓట్ల వరకు మావి ఉన్నాయి. మిగతా కులాలు కూడా నాకు అందరూ సపోర్టుగా నిలబడ్డారు. చిన్న చిన్న కులాలు, పెద్ద కులాలు అందరూ కలిపి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్కసారి మా కుర్మ కుల బిడ్డకు అవకాశం ఇవ్వాలని, మాకెప్పుడు అవకాశం రాలేదు. మా కుర్మ కుల సోదరులు అందరూ ఒక్క యూనిట్గా ఎవ్వరు లేకుండా నన్ను ఒక్కొని నిలబెట్టినారు. కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని. గతంలో 2 సంవత్సరాలలో కూడా మేము కరోనా కష్టకాలంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు, ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ గారు మేమందరం కలిసి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వెనుకాడిన సమయంలో మేము ముందుండి అన్ని కార్యక్రమాలు, దహన కార్యక్రమాలు ముందుండి మేము అన్ని నడిపించడము. అలాగే ధైర్యంగా మన ఊరికి ఏ కష్టకాలం వచ్చినా కానీ ఇక ముందుండి నడిపిస్తానని నేను అందరి ప్రజలకు కోరుకుంటున్నాను. కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం గారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం గారు ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు. గత 4 ఏళ్లలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటి వరకు 5,000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు వీరుస్తుంది. అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం ఆధ్యాత్మికత, శుభ ఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం. దీనిని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మకువు అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నారు. నా పేరు పెద్దింటి రాము. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది.
ఈ మొక్కను నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5,000 పువ్వులు విడవడం జరిగింది. సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది. అది కూడా ఒక 2-3 నుండి ఒక 10 పువ్వుల లోపల విడుస్తాయి. కానీ మా ఇంట్లో 6 నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి. ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మినిమం 10-20 విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో 100 పువ్వులు విడిచింది. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు. ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చూడండి, 100 పువ్వులు. ఈ పువ్వులు విశిష్టత ఏమిటంటే రాత్రి 9 గంటలకు విడవడం ప్రారంభిస్తుంది. అలాగే ఉదయం 8 అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది. ఇంకో చూడండి, మొగ్గలాగా వాడిపోతుంది. ఇప్పటికీ అలాగే మొన్న 24 పువ్వులు, నిన్న 10 పువ్వులు, ఈ రోజున 100 పువ్వులు. మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 50 పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకురుపల్లి అర్చన చంద్రశేఖర్ జిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ, మా గోల్డెన్ జిమ్ అతి తక్కువ ఫీజు తీసుకొని అత్యాధునిక పరికరాలతో జిమ్ ఉన్నదని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సలూన్, బ్యూటీ పార్లర్, పెళ్లిళ్లకి అతి తక్కువ ధరతో వధూవరులకు మేకప్ చేయబడునని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడున్న ఆహార పదార్థాల్లోని ఉన్నటువంటి కల్తీ విషయాల వల్ల చాలా హెల్త్ దెబ్బతింటుంది. చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్, బీపీస్, షుగర్స్ ఇవన్నీ వస్తున్నాయి. చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు చదువుకున్న పిల్లలు. ఇప్పుడే చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే అమ్మాయిలకైతే మరీ చిన్న వయసులో ప్యూబర్టీ అటెండ్ అయిపోతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏమంటే మన జీవన శైలి కరెక్ట్గా లేదు. ఆ జీవన శైలిని మనం కరెక్ట్గా మార్చుకుంటే కనుక రోజు మీకంటూ 1 గంట మీరు కేటాయించుకుంటే ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కనీసం ఇంట్లో ఉన్నా మీరు వ్యాయామం చేయడము, కనీసము వాకింగ్ వెళ్ళడము, బయట ఇలాంటివి చేస్తే కనీసము మీరు కొద్దిపాటైనా మిమ్మల్ని మీరు సంరక్షించుకున్నట్టు అవుతారు. మరి జిమ్కి వస్తే ఈ గోల్డెన్ జిమ్లో మేము అత్యాధునిక పరికరాలు మేము ముందుకు తెప్పించామంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యాయామం చేయాలంటే ఒక్కొక్క చోట వెళ్ళాలి, అలా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒకే చోట 1 స్టాప్ లాగా మేము ప్రతి ఒక్క పరికరాన్ని ఇక్కడ పెట్టాము. కాబట్టి ఎవరన్నా సద్వినియోగం చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళకుండా చిత్తూరు అలాగే పొలంనేరు వెళ్ళకుండా పక్కన ప్రజలు చాలామంది ఆర్మీ సెలక్షన్స్, పోలీస్ సెలక్షన్స్కి ట్రైనింగ్ అవుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆఫర్స్ ఇచ్చాము. అలాగే మేము చాలా తక్కువలో, అంటే 2 monthsకి 400 రూపీస్ అమ్మాయిలకి, అబ్బాయిలకి 1000 రూపీస్ 2 monthsకి కొత్త ఆఫర్స్ ప్లేస్ చేశాము. ఎక్కడా లేని విధంగా మేము ఏమంటే డబ్బులు ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇవ్వాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కాబట్టి ఫిట్నెస్, ఎవరికైతే ఫిట్నెస్ గోల్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు కార్డియో, స్ట్రెంగ్త్, ఫిట్నెస్, అలాగే మీకు పర్సనల్ ట్రైనింగ్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇవన్నీకి ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఈ సదవకాశాన్ని బంగారుపాలెం చుట్టూ ప్రజలు ఉపయోగించుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకైతే ఇప్పుడున్న దీంట్లో మనము అబ్బాయిలు అమ్మాయిలు అనేది తేడా లేదు. సరి సమానంగా మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సరి సమానంగా ఉన్న సమాజంలో ఇంకా హెల్త్ బాగుంటేనే కదా రేపు ఆర్థికంగా సంపాదించుకోవాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ పట్ల శ్రద్ధ చూపించి మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది, అది మీరే కాపాడుకోవాలి. దానికి ఏం చేయాలనే దానికోసము
మేము చుట్టుపక్కల వెళ్ళే పని లేకుండా బయట నడక కానీ ఏమన్నా కూడా మీకున్న టైం లేకపోవడం దాన్ని చూసి జిమ్ ఇక్కడ పెట్టాము. ఎందుకంటే ఇది వన్ స్టాప్, అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు.